కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంటే 3 స్థానాలకు పెండింగ్లో పెడుతూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఖమ్మం స్థానానికి సంబంధించి రఘురామరెడ్డిని, అటు కరీంనగర్ స్థానానికి సంబంధించి రాజేందర్ రావుని, ఇటు షమీర్ అలియా అని సమీర్ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తీన్మాన్ మల్లన్నను ఎంపిక చేస్తూ అక్కడ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మల్లన్న ఇప్పుడు పొద్దున ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళిండు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే, అయితే కేంద్రంలో ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% కులగణన చేపడతామని చెప్పేసి అటు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఆస్తులన్నీ కూడా పంచేటువంటి ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయనకు స్థాయికి అంటే తగినటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు, చిన్నగా అంటే మాట్లాడుతూ ఉన్నారు. విమర్శలన్నీ కూడా అట్లా ఉంటా ఉన్నాయి అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేను అలాంటి మాటలు అనలేదు, అసలు యాక్చువల్గా ప్రజల ఆస్తులన్నీ కూడా పంచిపెడతానని చెప్పి నేను ఎక్కడ కూడా అనలేదని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. మొత్తం మీద మాటల యుద్ధం ఇక్కడ కొనసాగుతూ ఉంటే నిన్న ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. నిన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. అసలు మేమంతా కూడా పదే చెప్తా ఉన్నాం, ప్రతిరోజు చెప్తా ఉన్నాం, పిల్లలకు సంబంధించి భరోసా ఇవ్వండి. అరే జీవితం అంటే ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయితే జీవితం ఎంత మొత్తం బోధరని ఆయన, కాబట్టి వాళ్ళకు భరోసా ఇవ్వండి. మేము అరే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చురా బాబు అని చెప్పండి. తర్వాత పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, బిజినెస్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనపోయి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పుని, చచ్చిపోతే ఏమొస్తుంది? నిన్న 3 పిల్లలు చనిపోయారట. చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనము చదువుకునేది జీవితంలో బాగుపడడానికి, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది దోహదపడాలనే కానీ చదువు ఒక్కటే జీవితం కాదు కదా. అట్లా చదువుకోవద్దని చెప్పట్లేదు, కాకపోతే చదువుకోవాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు మనం అదే చెప్తున్నాము, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత పిల్లలపైన మీ అభిప్రాయాల్ని గట్టిగా రుద్దేసి వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత పిల్లలు కూడా అంటే ఇక్కడ టీచర్లు కూడా చెప్పాలి. అందుకనంటే వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయాలి, భరోసాని ఇవ్వాలి. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పిచ్చిశాతలు చేయొద్దు. అవి అంతగా వేస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు ఒకవేళ నిజంగా చచ్చిపోయిందంటే. ఎందుకంటే గజేంద్ర భాయ్ జీవితంలో చాలా ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నిటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు, ఇటు సమాజం అందరికీ కూడా సపోర్ట్ చేయాలి పిల్లలకు. దీంతో పాటు ఇక వికారాబాద్ లో అమ్మాయికి 470కి 466 ఏమో వచ్చింది, 1 మార్క్ తగ్గిందని బాధపడుతుంది. మార్నింగ్ న్యూస్ లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం. సుప్రీంకోర్టు వివిప్యాట్ స్లిప్ల లెక్కింపు కేసులో స్పష్టీకరణ, కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదు, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేం. ఈవీఎంలపై ఉన్న డౌట్లన్నింటినీ ఈసీ క్లారిటిఫై చేసింది, కేవలం అనుమానాలను బేస్ చేసుకుని ఆర్డర్లు ఇవ్వలేం. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉండడంతో బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్ళిన యూరోపియన్ దేశాల్లోని అంశాలకు మన దేశంలోని అంశాలకు చాలా తేడాలున్నాయి, దాన్ని మన విధానంతో పోల్చలేమని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. అయితే ఇక్కడ ఈవీఎం ఉంటాయి కదా, ఆ స్లిప్లు ఉంటాయి కదా, అవి ఏది దాంట్లో పడతా ఉంటాయి, వివిప్యాట్ స్లిప్లని లెక్కించాలి అని చెప్పేసి అంటే అది అనుమానాలు మాత్రమే, దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. కాబట్టి మేము దాన్ని తప్పుపట్టలేము, అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి దానిలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతాం. సర్కార్లో ఉన్నప్పుడే సర్కారు మెడలు ఉంచాల్సిందే. భూమి ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడతాం కేసీఆర్. జైలు నుంచి అవుతుంది, ఇది మాత్రం అవుతుంది కాక నీ నుంచి భూమి ఆకాశం మొత్తం ఇట్లా ఒకటే వేసి గుద్దుతాం ఇట్లా. జైళ్లకు తోకమండలకు కేసీఆర్ భయపడతాడా? ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య పంచాయతీ పడ్డది, ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యలే. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిండ్రు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి నీళ్లు రాకుండా చేశారని కామెంట్.
బంగారు తెలంగాణ సాధించి తీరుతా. ఇంకా బంగారు తెలంగాణ కాలేదా? ఎండుతునికనే ఉన్నదా? ఏం పాడాయి మరి దాన్ని బంగారు మళ్ళీ చేస్తారేమో దాన్ని. అక్కడక్కడ పెట్టిల్లు గానే బంగారు తెలంగాణ షామీర్పేట చెరువు కాడ కూడా పెట్టిల్లు, గుర్తుందిగా. మిర్యాలగూడ సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర. ఇంకా బంగారు తెలంగాణ కాలేదంట 10 సంవత్సరాలు. జైళ్లకు తోకమట్టలకు భయపడటం. తోకమట్టలకు భయపడకపోతే దేనికి భయపడతావు కాక చెప్పు. మరి ఏ మట్టలకు భయపడతావు చెప్పు. తర్వాత ప్రజలకు కాంగ్రెస్ మధ్య పంచాయతీ పడ్డదట. కాదు కాక నీ పని అయిపోయింది. అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్కు ప్రజలకు మధ్య పంచాయతీ పడితే బీఆర్ఎస్ని కథం చేసిండ్రు ప్రజలే. ఇంక మళ్ళీ నువ్వు అనవసరంగా ఒకటి ఒకటి మాట్లాడితే కూడా అది కాదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతున్నట్టుగా ఆల్రెడీ ప్రజలే నీ పైన పోరాటం చేసి గెలుపు సాధించారు. 9.5 సంవత్సరాల పాటు నీకు అధికారం ఇచ్చి నువ్వు పోరాటం ఏం చేస్తుడు కాదరా నాయన. నువ్వు నిర్ణయాలు తీసుకో, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకో. ప్రజలు ఏమైనా బాధపడుతుంటే దాన్ని పట్టించుకోరా నాయన అంటే కనీసం పట్టించుకోకపోతే మంత్రులు బింత్రులు ఎవరు కూడా దాన్ని మంత్రులకే అపాయింట్మెంట్ లేదా. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10-12 సీట్లలో గెలిపిస్తే భూమి ఆకాశం ఒక్కటయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను జైళ్లకు భయపడేటోని కాదని పేర్కొన్నారు. ఇక తొలి రోజు బస్సు యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ సూర్యాపేటలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి గద్దెనెక్కిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేయిస్తామన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చెర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారు. ఈ జైళ్లకు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 15 ఏళ్ల తెలంగాణ కోసం పోరాడిన కులం మతం వర్గం అనే తేడా లేకుండా చూసిన అలాంటి నన్ను పట్టుకుని పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటడా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ కాక మాట్లాడిండు. అయితే బుధవారం మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్నాడు కాక. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే నేను తోకమట్టలకు భయపడుతున్నా, దేనికి భయపడతావు చెప్పరాదు. ఇప్పుడు భయపడుతున్నాడు దాని గురించి మాట్లాడు. పదే దాని గురించి జైళ్ళకు భయపడుతున్నా అంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ రెడీ అవుతున్నాయి. ఈ రెడీ అయ్యే అన్నీ కూడా నేను కారణం కాదంటుండు. అప్పుడేమో నేను కాళేశ్వరం కడితే నేనే కారణం, లేకపోతే ఏది కట్టినా నేనే కారణం, ఇటు ఫ్రెండ్లీ పోలీస్ మెదడంతా ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి కాళేశ్వరం కట్టినాడు. మళ్ళా 2 పిల్లర్లు ఉంగేసరికి దాంట్లో మేమేం చేస్తాం అది కామన్ గా జరుగుతూ ఉంటది, అధికారుల తప్పంటాడు. 2 పిల్లర్లు కాదు అసలు. యాక్చువల్గా ఏమంటుండే తెలుసా కాక, ఏమంటుండంటే శరీరంలో గుండె ఒకటి ఆగిపోతే ఏమవుతుందని అంటుండు. ఏమైతుంది టపా గుండె ఒక్కటి ఆగిపోతే ఏమవుతుందంటే శరీరం గింత పెద్ద శరీరం మంచిగా ఉన్నది కదా, గుండె గుప్పెడు గుండె ఆగిపోతే ఏమవుతుందని అంటున్నాడు. కాళేశ్వరంలో జరిగింది గదే, గుండె పోయింది అది. చలో నువ్వు కట్టిన అద్భుతం ఏందో కాళేశ్వరం దగ్గరనే చర్చించుకుందాం రా. మెదడును కరిగించి రక్తాన్ని దారపోసి కడితే 3 ఏళ్లకే ఎట్లా కూలింది? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ చేసినవా? గంత మాట అంటే మీద ఒకటేసారి ఏమేసి పెగ్గేసి బయట ప్రగల్భాలు పలుకుడేంది? అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినావు? హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో, 15 ఆగస్టు రోజు నీతో మాట్లాడతా. సమ్మక్క సార్లమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తాం. కేసీఆర్ మోదీ బొమ్మ బొరుసులు అంటోళ్ళని విమర్శ. వరంగల్ సభలో ప్రసంగం హాట్ గా సాగింది నిన్న. చూసినావా ఏమంటుండిగా? నువ్వు కట్టిన అద్భుతం ఏందో మరి అద్భుతం అంటున్నావు కదా. వేరే రాష్ట్రాల నుంచి టూరిస్టులని పబ్లిక్ ని తీసుకొచ్చి చూపించినావు కదా. మరి ఆన్నే కూర్చొని మాట్లాడదంతే దా ఒకసారి వస్తే మాట్లాడితే తెలిసిపోతుంది కదా. నువ్వు చేసినటువంటి అద్భుతం ఏంది, నువ్వు చేసినటువంటి లంగకథ ఏంది అనేటువంటిది మొత్తం తేలిపోతుంది కదా. రా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టినట్లు కేసీఆర్ చెప్తున్నారని, అట్లా మెదడును కరిగించి కడితే 3 ఏళ్లకి ఎందుకు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా, నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం ఏందో, నీ అద్భుతం తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగకరమో కాళేశ్వరం దగ్గరనే కూర్చొని చర్చిద్దాం రా. మేమందరం వస్తాం, ఆడనే కూర్చుందాం, నిపుణులను పిలుద్దాం, మేధావులను పిలుద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రా కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్కు సవాల్ విసిరినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే నీకు నిజంగా కూడా ఉంటే అది ఉందా? అయితే నిజంగా కూడా ఒకవేళ నీ కాళేశ్వరం అద్భుతమే అయితే
ఆయన ఎప్పుడు ఏమన్నాడు అసలు కాలేజ్ అది కట్టేటప్పుడు ఏది మెదడును రక్తము ఏమేమి కరగబెట్టినట్ట మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి చెమట చుక్కలు తీసి మీకు అర్థమవుతుందా? మీకు ఏమర్థమవుతుంది? మెదడుని కరగబెట్టి అంత కష్టపడితే రేవంత్ అనేమో పెగ్గేసి గరగ తీసినావా అంటున్నాడు. ఏం పాడ మరి అది అంటే ఖాళీ చేస్తాం అంటే ఫుల్ బాటిల్ ఏమైనా ఖాళీ చేస్తాం అంటుంది. సరే అది చూద్దాం బయట వస్తే. ఓకే రైట్. ఇక ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 64% పాస్ అయినరు. ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయినాయి. ములుగు టాప్లో ఉంటే కామారెడ్డి జిల్లా లాస్ట్లో ఉంది. గత ఏడాదితో పోలిస్తే సెకండ్ ఇయర్లో పెరిగిన పాస్ పర్సంటేజీ ఇవాటి నుంచి వెరిఫికేషన్ ఉంటుంది. రీకౌంటింగ్కు ఛాన్స్ ఉన్నది కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకూరి. ఇక మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ 60% ఫస్ట్ ఇయర్ లో 64% ఏం కాదు, పాస్ అయినా ఫెయిల్ అయినా ఏం కాదు. అది దాని గురించి పెద్దగా అట్లా ఆలోచన 30 తారీఖు నాడు మన 10th రిజల్ట్స్ ఏమంటున్నంటే తల్లిదండ్రులు మీరు చాలా మంది మేము గౌరవంగా పెంచుతున్నాం, వానికి ఏం తెలియదు, వానికి ఏం చెప్పం ఎట్లంటే ఆగమవుతాడు వాడు. కాబట్టి అన్ని చెప్పాలి, వానికి బాధ ఏందో కష్టం ఏందో సుఖం ఏందో అన్ని చెప్తే వాడు ఏం చేయాలనేది నిర్ణయించుకుంటాడు. అట్లా ఏకుంటా ఉంచొద్దు, మీరు చాలా జాగ్రత్తగా పెంచండి. ఇది ఎట్లా ఉంటే మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు. కరీంనగర్ కు వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్ కు వలీవుల్లా సమీర్, ఖమ్మం టికెట్ రఘురామ్ రెడ్డికి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఖరారు. రఘురామ్ రెడ్డి, వెలిచాల రాజేందర్రావు కరీంనగర్, ఖమ్మం, వలీవుల్లా సమీర్ హైదరాబాద్ నుంచి 3 అంటే ఎక్కడ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పెండింగ్ ఉండే, ఈ రోజే లాస్ట్ డే పెండింగ్ ఉండే. ఆ పెండింగ్ ఉంటూ వచ్చినటువంటి ఆ 3 సీట్లను కూడా ఖరారు చేసేసింది కాంగ్రెస్ పార్టీ. నా పోరాటమే నా బలం, అభివృద్ధి మోదీ నా ప్రచారాస్త్రాలు, 3 లక్షల మెజారిటీతో గెలుస్తా, ప్రధాని సహకారంతో కరీంనగర్ కు 12,000 కోట్లు తీసుకొచ్చిన, ప్రజల కోసం కొట్లాడి అత్యధిక కేసుల పాలైన నేతను నేను. వెలుగు ఇంటర్వ్యూలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఇదైతే వాస్తవం, చాలా కేసులు. అయితే ఇక్కడ ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అంటే ఇప్పటికే మనము నమోదు చేసుకోమని చెప్పేసి చెప్పినాము. తర్వాత అంటే ఓటరు మళ్ళీ నమోదు చేసుకోవాల్సి ఉండే, ఆ నమోదు చేసుకోమని చెప్పినాము. చాలామంది నమోదు చేసుకున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. గతంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్న జస్ట్ అంటే 12,000 తేడాతో అంటే ఒక 6,000 ఓట్లు ఇక్కడ వచ్చేస్తే ఆటోమేటిక్గా బయటపడుతుండే. కాకపోతే ఏంటంటే దుర్మార్గులు కొంతమంది కుట్రలేమున్నది, కొంతమంది దుర్మార్గులు ఏం చేసిండ్రంటే దొంగ ఓట్లు నమోదు చేసుకొని దొంగ ఓట్లు వేయించుకొని అట్లా గెలిచిండ్రు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. 100% మీ అందరి సహాయ సహకారాలతోటి, మీ అందరి తోడ్పాటుతోటి 100% బయటపడాలని చెప్పేసి కోరుకుందాం. తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు, కాళేశ్వరం కరెంటు కొనుగోలు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు, ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్, నాటి ప్రభుత్వంతో అంటగాగిన 5-6 ఐఏఎస్లలో తీవ్ర ఆందోళన నెలకొందంట. ఏమైందంటే ఏం చేయరా అంటే గదే ఇప్పుడు సంతకం అంటే సంతకం ఐఏఎస్ అంటే ఐఏఎస్ లేకుండా ఐఆర్ఎస్ అనే కాడికి ఉండే. కాబట్టి ఎవరైతే అంటగాగినారో ఇప్పుడు మొత్తం దారుణంగా ఎదుర్కొంటారు పరిస్థితి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంటే తప్పంతా ఆఫీసర్లదేనట. ఈయన పంచి చేస్తేనేమో ఈయనది వచ్చింది బయటది, మంచి చేస్తేనేమో ఈయన ఖాతాలు ఉంటుంది, లేకపోతే ఏమన్నా జర్ర అటు అయితే మాత్రం ఆఫీసర్లు మేమేం చేస్తామండి, నేను ముఖ్యమంత్రి ఉంటే నేను చేస్తాను ఏమని అంటాడు అన్నట్టు. అట్లున్నది కథ. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు తాజాగా కాళేశ్వరం కరెంటు కొనుగోలులో బయటపడ్డ అక్రమాలను, ఫోన్ ట్యాపింగ్ తదితర భాగోతాలను మాత్రం ఆఫీసర్లపై రుద్దుతున్నారు. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్ గీశానని మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం అంటే చెప్పుకున్నాడు కదా. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం డిజైన్ గీసేందుకు నేనేమైనా ఇంజనీర్నా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను దగ్గరుండి ఛత్తీస్గఢ్ అంటే ఒకసారి చూద్దాం, అది ఆయన ఏమన్నాడు తెలియాలి కదా. ఇదేనా అదే ఇగో బొట్టు తిరిగినా కూడా కత్తిముఖం పత్తిముఖం ఇష్టమైన సొల్లు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడేది ఫుల్ ఉంది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదని అంతేకాక అంతే గురించి మాట్లాడే ముఖం అని తిరిగి పాడుగా ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు
ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కట్టలేదు కాదు, భారతదేశంలో ఎక్కడ పెట్టలేదు ఇటువంటి ప్రాజెక్ట్. అర్థమైందా? ఏమన్నాడు, మొత్తం నేనే అంటుండు కదా, మరి మొత్తం నేనే అన్నాడు. ఇప్పుడేమో ఇట్లుంటది. ఇక్కడ చూడిగో, ఇన్నాళ్ళు చెప్పిన ఆయన నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా ఈఆర్సీ ఉన్నతాధికారులే చూసుకున్నారని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా డిపార్ట్మెంట్ వ్యవహారం అంటున్నారు. అయితే 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి కాళేశ్వరం నుంచి కరెంటు కొనుగోళ్ల దాకా, ధరణి నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా అన్ని తానే వ్యవహరించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీరా బయటపడుతున్న లోపాలకు, ఆరోపణలకు తమను బలిపశువులు చేయడాన్ని ఆఫీసర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలై పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు అందినటువంటి నేపథ్యంలో ఏమంటున్నారంటే, కాళేశ్వరం నేనే కట్టిన పెద్ద ఇంజనీర్ను అట్లా ఇట్లా రకరకాలుగా చెప్పేసిండు కదా, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం నాకు సంబంధం ఏముందని చెప్పేసి మళ్ళీ అంటున్నాడు. నేను కడతాను ఏమన్నా ఇంజనీర్ రా అంటుండు. మొన్న ఇంకా పంప్ హౌస్ ల ఎత్తు తగ్గించింది ఎవరు? ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్లు నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి స్వయంగా చెప్పారు. అన్నారం పంప్ హౌస్ ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదల్లో 2 పంప్ హౌస్లు నీట మునిగాయని ఆయన అన్నారు. ఎత్తు తగ్గింపు నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నేత నుంచే వచ్చిందని ఆరోపణలున్నాయి. ఇప్పుడు దీనికి సైతం ఎవరిని బాధ్యులను చేస్తారోనని చర్చ. ఇప్పుడు మీరేం గీస్తారో ఇట్లుండాలి సార్ అంటే నీకేం తెలుసు, సపరేట్ కూర్చో నువ్వు, నేను ఇట్లా గీస్తా, ఇక్కడ నుంచి పెట్టు అన్నాడు. అరే అక్కడ నుంచి పెడితే మొత్తం లోపలికి పోతుంది సార్ అంటే, లోపలికి పోతుంది బయటకు పోతుంది నువ్వేం చెప్పేది, నేనే చేస్తున్నా అని చెప్పేసి గీసిండు. ఇప్పుడు ఆగం చేసిండు. ఇప్పుడు ఏమంటుండగా నేను చేసిండు ఏమన్నా, నాకేం సంబంధం అండి, ఇంజనీర్లు చూసుకుంటారని. ఇప్పుడు ఇంజనీర్ల పని అవుతుంది అక్కడ. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ పని కూడా అవుతుంది. కాదు, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరు జైల్లో ఉన్నారు. జేఈ మెయిన్ లో మనోళ్ళే టాప్. దేశవ్యాప్తంగా 56 మందికి 100%. అందులో 15 మంది తెలంగాణోళ్ళే. ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది జేఈ మెయిన్స్కి సంబంధించి. అయితే 56 మందికి 100% వస్తే అందులో 15 మంది మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు. జేఈ మెయిన్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100% స్కోర్ సాధిస్తే అందులో అత్యధికంగా 15 మంది తెలంగాణ స్టూడెంట్సే ఉన్నారు. జేఈ మెయిన్ 2024 ఏప్రిల్ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ బుధవారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ jee.main.nta.ac.in లో అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాలతో పాటు జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్స్, రాష్ట్రాల వారీగా టాపర్ల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జేఈ మెయిన్స్ను 2 సెషన్లు అంటే జనవరి, ఏప్రిల్లో నిర్వహించింది. తాజాగా 2వ సెషన్ను ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించగా సెషన్ 2 పరీక్షలకు సంబంధించి 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2 సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్ లిస్టును విడుదల చేసింది. అందులో 56 మంది 100% వస్తే అందులో 15 మంది తెలంగాణ విద్యార్థులే ఉన్నారంట. గ్రేట్. అసలు అప్రూవర్లను బెదిరించింది. లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయి. ఇండో స్పిరిట్ లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు 1,00,000 జీతం, బెయిల్ ఇవ్వద్దని కోర్టులో ఈడీ వాదనలు ముగిసిన విచారణ మే 6న తీర్పు. తీర్పు ముందుకు వెళ్తాం. మే 6 తారీఖు నాడు తీర్పు వస్తుందంట. తీర్పు వచ్చిందంటే ఇక గతము మరి ఏమైతుందో, బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదే, ఆగమే ఉన్నది కథ. ఎందుకంటే చాలా రోజులే మళ్ళా అన్నాడుగా 2-3 బతుకమ్మలు పోవాలి బెయిల్ రావాలంటే. ఏం పాడో ఇక మరి ఈ బతుకమ్మలు పోతాయో, మరి బతుకమ్మ ఎట్లయితుందో. అవును, ఇప్పుడు తిహార్ జైల్లో బతుకమ్మ ఆడతారా? అంటే ఒక్కరు ఆడుకోవచ్చు, సింగిల్ గేమ్ కాదు కానీ సింగిల్ ఆడవచ్చు. ఆడుకోవచ్చు అంటే అట్లా ఆడనియరు. అట్లా తెలంగాణ కదా, అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కదా, ఆడనియడానికి ఉండదు. ఇక ఇప్పుడు ఆప్షనే లేదు, వేరే ఇక మరి సుకేష్ చంద్రశేఖర్ ఉన్నాడు, లెటర్ రాసినా రాస్తాడు. పూలు ఇట్లా తెప్పారా? ఇక పూలు ఎక్కడి నుంచి వస్తాయి? బంగారం పింగారం అని తెచ్చినప్పుడు పూలు తెప్పారా? నెయ్యి వస్తుందేమో, నెయ్యి డబ్బాలు. ఏం పాడైంది. ప్రజల సంపదను పంచుతామని నేను అనలే. వారసత్వ ఆస్తులను ట్యాక్స్ వేస్తారు.
ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. మోదీ జనం బతికినా మరణించినా దోచుకోవడమే ఆ పార్టీ పని. ఆస్తులతో పాటు రిజర్వేషన్లను కొల్లగొట్టేందుకు ప్లాన్. మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో మోదీ ఫైర్. ఇట్లా మోదీ ఇది అంటే వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటారు కాంగ్రెస్ పార్టీ గురించి. అయితే మేము ప్రజల సంపద పంచుతామని చెప్పేసి మేము ఎక్కడ కూడా చెప్పలేదని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు మాటలు సంచలనంగా మారినాయి. ప్రజల సంపద పంచుతామని నేను అనలే. నా కామెంట్లను మోడీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకే ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా. ఇక సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్ చేసిండు. ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు సమస్యపై మోడీ మాట్లాడతలేరని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటా ఉంది. ఇక మనీ మీడియాతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఫైర్ అయినరు. సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని చెప్పేసి మాత్రమే అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు కులగణనకు సంబంధించి. ఇక తీన్మార్గ్ ఎట్లుంది, మావోడి ఫలితాలు వచ్చినాయి, నిన్న ఫలితాలు వచ్చింది, కానీ అలా ఆయన ఇప్పుడు ఎన్నికల ఫలితాలలో రెడీగా ఉన్నాడు, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అంటే ఇంటర్ ఫలితాలు వచ్చినాయి, వాడు పాస్ అయ్యాడు, ఎగురుకుంటూ కూడా వస్తున్నాడు. అలా ఆయన ఫలితాలు ఏంటి ఇంకా ఎన్నిక ఎలక్షన్స్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, జరభద్రం. నేటి నుంచి వడగాలులు. శని ఆదివారాల్లో మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక వడగాలు ఇంకా అంటే ఈ నెల ఆఖరి వరకు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందంట. కొంచెం బయటకు ఎక్కువ రాకుండ్రి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురు శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల 45 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా బుగ్గబాయిగూడలో అత్యధికంగా 44.9 45 డిగ్రీలు ఉందంటే జర బయటకు ఓకండి. బతికున్నా చచ్చినా పన్ను. కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంచ. యువరాజు సలహాదారు చెబుతున్నది అదే. వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిండు. అసలు యాక్చువల్గా పిట్రోడా అసలు యాక్చువల్గా ఏం వ్యాఖ్యలు చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ నేత పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. అయితే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆస్తి అంటే ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళు అంటే చనిపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిలోంచి 45% మాత్రమే వారసత్వంగా వాళ్ళ పిల్లలకి వెళ్తుంది, 55% ఎక్కడ ప్రభుత్వం చేతిలోకి వెళ్తుందని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యల పైన ఇప్పుడు ఇట్లా చేసిండు కాబట్టి ఇదంతా మీ బీజేపీ కౌంటర్లు ఇస్తా ఉంది, సంపదంతా కూడా పంచుతారంట అని చెప్పేసి ప్రధాని ఇప్పుడు దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వస్తే బతుకున్నా పన్ను చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవిత కాలం అంతా కష్టపడి చెమటోర్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. వారసత్వ పన్నుపై యువరాజు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాచరిక కుటుంబానికి సలహాదారు శ్యామ్ పిట్రోడా మాట్లాడారు. అయితే మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం ఆ సలహాదారే చెప్పారు. ఇప్పుడు వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇప్పుడు ఉన్న వాస్తవం మాట్లాడారు. ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తామనేది చెప్పనే లేదు. మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని చెప్పేసి గుర్తించింది, అందుకని ఇట్లా భయపడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. కులగణన చేస్తామని చెప్పేసి మరోసారి చెప్తా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, మోదీ చెబుతున్నది ఏమిటి? తెలంగాణపై కమలం గురి, ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా వస్తా ఉన్నాడు. 30న మే 3-4 తేదీల్లో మోదీ పర్యటన కూడా ఉంటుందంట తెలంగాణలో. ఇక మజ్లిస్ కాంగ్రెస్కు బీ టీం అని చెప్పేసి రాహుల్ ఓవైసీ విధానాలు ఒక్కటే, పిట్రోడా ఆలోచనల అమలుకు కాంగ్రెస్ యత్నిస్తా ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పిండు. ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా, మీరు కట్టిన ఆ అద్భుతం ఏంటో చూసి వద్దాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం,
అసెంబ్లీకి రారు గాని టీవీలో 4 గంటలు సొల్లు. బీఆర్ఎస్ కు ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా? రామప్ప శివుడు సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా. హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు. మత చిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా? ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు? హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు కిషన్ రెడ్డి కేటీఆర్ సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. వరంగల్ సికింద్రాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు నిన్న జరిగిన సభల్లో. ఇక ఎట్లంటే కాకేమంటుండే ఇక్కడ చూడరు, ఇక 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతా అంటున్నాడు. సారు కారు 16 అని అప్పుడే 9 వచ్చాయి. ఇప్పుడు ఏడొస్తే 12 అసలుకే పోయింది. ఇప్పుడు 12 అంటే ఇటు 1 2 అది కూడా రావు. కష్టమేనా? లేదు. 2 - 1 లేదు, అది కూడా లేదు పరిస్థితి. జనం తరపున పోరాడి పనులు చేయిస్తారట. మనం చెప్పినాం కదా, అసలు యాక్చువల్గా మీకు గుర్తుకుందో లేదో, నేను చాలాసార్లు చెప్పిన, నేను కేసీఆర్ని ప్రతిపక్ష నేతగా చూడాలని ఉందని చెప్పినాను. అంటే అది మనం మాట్లాడుకున్నాం గతంలో, చాలాసార్లు చెప్పినాం ఆ విషయం. అయితే ఈయన జనం తరపున పోరాడుతా అంటుండు. పాపం పోరాడుతానికి పాపం 20కి అది కూడా కొంచెం దెబ్బ పడేది పాపం. కానీ పోరాటం ఏందో కానీ నిజంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నాశనం చేసినాయి కాక, ఆగమాగం చేసినాయి. అందుకనే నువ్వు ఆగమైపోతున్నావు. జనం తరపున పోరాడి పనులు చేయిస్తా. కాంగ్రెస్ తో ప్రజలకు పంచాయతీ పడింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలేదు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు. సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళంట. ఈయన ఉంటే చేస్తుండే ఏం వస్తున్నాడు. జైళ్ళు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండ వేయని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు యాక్చువల్గా అంటే విషయం ఏంటంటే అంబేద్కర్కు 100% దండలు వేసింది. తర్వాత ఈ ప్రభుత్వం సన్మానం అదంతా కూడా చేసింది. విషయం ఏంటంటే పెద్ద విగ్రహానికి సంబంధించి మాట్లాడుతుండే, ఎందుకంటే ఈయన పెట్టండి కదా. ఇక మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తర్వాత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగిందంటే ఢీకొన్న 8 కార్లు ఒకటికొకటి గుద్దుకున్నాయట. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావని అక్కడ హరీష్ రావును క్లియర్ గా ముఖ్యమంత్రి చెప్పిండు, నువ్వు రాజీనామా మీ పార్టీ మొత్తం కథం చేసి పడేసేది, మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని అడుగుతున్నాడు. నువ్వు రాజీనామా చేసుడు కాదు, మీ పార్టీని రద్దు చేసుకుంటా అని చెప్పేసేది. 100% రాజీనామా ఏది 15 ఆగస్టు లోపు క్లియర్ చేస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక బీఆర్ఎస్ కు 2 సీట్లు రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఆగస్టు 15లోగా రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయలు. అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మానుకుంటారా అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లియర్గా సవాల్ విసురుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి చెప్పిండు, తర్వాత ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంటా ఉన్నాడు, నీకు ఎట్టి పరిస్థితులు 2 సీట్లు కూడా రావు నాయన, అయిపోయింది మీ పని అంటున్నాడు. వాస్తవం అదే జరుగుతుంది. కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. నల్లగొండలో భారీ మెజారిటీతో రఘువీర్ ను గెలిపిస్తాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలైతే ఒక్కసారి అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్లే. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. కవిత సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు. మరి కొద్ది ఫోన్లా పగలగొట్టింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీని కలిశారు. కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్ లో కలిశారు. ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్లు మాగుంటకు కవిత వెల్లడి. శ్రీనివాసులు రెడ్డిని ఆమె 50 కోట్లు డిమాండ్ చేశారంటూ ఈడీ ప్రశ్న. మాగుంట శ్రీనివాసులు రెడ్డి దగ్గర 50 కోట్ల రూపాయలు. తర్వాత ఇక్కడ ఎవరు ఆయన పేరు సతీష్ రెడ్డి, అదే ఆయన అది ఉంది చూడు, ఎటిరోనా పార్థసారథి రెడ్డి ఇది ఎటిరో కాదు, ఇంకోటి చూడు ఇక్కడ సతీష్ రెడ్డి ఉందిగా ఏపీ ఆయన. అయితే వీళ్ళిద్దరు కూడా ఆయన 25 కోట్ల రూపాయలు ఆయన శరత్ చంద్రారెడ్డి 25 కోట్ల రూపాయలు, ఈయన 50 కోట్ల రూపాయలు. ఇదంతా కూడా జరిగింది. అప్రూవల్ అంటే ఏంటంటే అప్రూవర్లుగా వాళ్ళని అవమానిస్తే ఇట్లా కోర్టును తప్పు పట్టినట్లే అని చెప్పేసి కోర్టు చెప్తా ఉంది. ఎందుకనంటే అప్రూవర్లు అంటే ఏంటిదంటే తప్పును ఒప్పుకున్నాడు, అంటే నేను తప్పు చేసిన వాస్తవమే, తప్పు జరిగిపోయింది అంటే శిక్ష తగ్గుతుంది అనమాట. ఈ తప్పు చేసినామని చెప్పేసి ఒప్పుకున్న వాళ్ళను అనుమానిస్తే కోర్టును కూడా తప్పు పట్టినట్టే. నువ్వు అన్నీ ఇట్లా వద్దమ్మా, నువ్వు చేసినవి అన్నీ ఈ లంగకథలు ఉన్నాయి, మంచిగా లేదని చెప్పేసి కోర్టు క్లియర్గా చెప్పిందట. అది మే 6 తారీఖు నాడు తీర్పు వస్తుంది. తీర్పు వచ్చినాక ఇక అక్క అటే పోతుంది ఏం పాడు పాపం, అంటే జైలుకు
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమావేశం. కాళేశ్వరంపైకి న్యాయ విచారణ సురువు అయిపోయిందంట. కాళేశ్వరం అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ న్యాయ విచారణను ప్రారంభించింది. బుధవారం బీఆర్కే భవన్లో గంటకు పైగా నీటిపారుదల శాఖ అధికారులతో కమిషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా కమిషన్కు నీటిపారుదలపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, విజిలెన్స్, తర్వాత ఎన్డీఎస్ఏ షాండ్ కాపీ, ఇక కాగ్ నివేదికలను అధికారులు అందజేశారు. 3 ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ప్రభుత్వం ఒక నివేదికను అందజేయనుంది. గురువారం ఉదయం కూడా సమావేశానికి రావాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం లేదా శనివారం నుంచి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించనున్నట్లుగా తెలిసింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా విచారణ స్టార్ట్ అయిపోయింది. ఇటు విద్యుత్ కొనుగోళ్ల పైన, తర్వాత ఇక్కడ ఏది యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు సంబంధించి కూడా అది కొనసాగుతూ ఉంది. మొత్తం మీద ఉచ్చు బిగుస్తుంది కాకకు. ఇటు ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అది జరుగుతూ ఉంది, దర్యాప్తు కథ నడుస్తుంది. కాంగ్రెస్ కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబురగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం, తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే కనీసం తన అంత్యక్రియలకు హాజరు కావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను కోరారు. కర్ణాటకలోని తన స్వస్థలం కలబురగిలో బుధవారం ఎన్నికల బహిరంగ సభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆ నియోజకవర్గంలోని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు ఇక్కడ స్థానం లేదని భావిస్తానని చెప్పిండు. పాపం అంటే అల్లుడు పోటీ చేస్తా ఉన్నాడు, పోటీ చేస్తున్నట. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత. ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్. ఎక్కువ మంది విద్యార్థులు ఏ గ్రేడ్. ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి. గురుకులాల్లో 85% ఉత్తీర్ణత. ఒకే రోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు. మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ, నేటి నుంచి ఫీజు చెల్లింపు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది, రాసుకోవచ్చు, ఏం బాధపడకండి. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోవచ్చు. 7 విద్యార్థులు ఆత్మహత్య. నేను అదే చెప్తున్నాను, ఇంటర్ ఫెయిల్ అవడం క్లియర్ చెప్తున్నాం మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎండాకాలంలో ఈ చెరువులకి వెళ్తారంటే ఆ చెరువుల వాడి కూడా ముగ్గురు చచ్చిపోయారు నిన్న. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలంటే మళ్ళీ అదే జరుగుతుంది. 7 విద్యార్థులు ఆత్మహత్య. ఇంటర్ ఫెయిల్ అవడంతో 6 ఫెయిల్ అవుతామనే భయంతో కూడా మళ్ళీ ఒకటి చచ్చిపోయినట్ట. ఇదేందో ఎంత. ఇక దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్ళే, పైగా బీజేపీపై విమర్శలు చేయడమా? ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు? ప్రజలను రాచి రంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం బిడ్డూరమని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. ఇక కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ హాజరు కానున్న గుజరాత్ సీఎం భూపేంద్ర, ఇటు కిషన్ రెడ్డి. నల్లగొండలో జెండా పాతేదెవరు? దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం. 5వ సారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇక్కడి నుంచి వైభవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం. ఏం ప్రయోగం ఏమో గానీ. ఇక రఘురామరెడ్డికే ఖమ్మం సీటు పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్లో వలీయుల్లా సమీర్ పోటీ. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్న నిన్న ఖరారైపోయింది. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 25,000 కోట్ల స్కామ్ లో సునేత్ర పవర్ కు క్లీన్ చిట్. అవకతవకలు జరగలేదని మహారాష్ట్ర పోలీసుల నివేదిక. ఎన్నికల వేళ ప్రతిపక్షాల ఆగ్రహం. బీజేపీ వాషింగ్ మిషన్ అని మరోసారి రుజువైంది శివసేన. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న 30న 10th ఫలితాలు. తెలంగాణ విద్యాశాఖ ప్రకటన. ఎన్నికలను నియంత్రించలేం. వీవీప్యాట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థ పనితీరును నిర్దేశించలేం. ఇక సోర్స్ కోడ్ను ఎప్పుడు బహిర్గతం చేయొద్దు, తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. మోదీ 3 రోజుల పర్యటన. ఈ నెల 30న తెలంగాణకు రాక. ఆందోళనలో బహిరంగ సభ. సాయంత్రం ఐటీ ఉద్యోగులతో భేటీ. మే 3న వరంగల్, భువనగిరి, నల్లగొండలో సభలు. మే 4న నారాయణపేట, చేవెళ్లలో సభలకు హాజరవుతా ఉంటారు. ప్లాన్ గట్టిగానే ఉంది. ఇక ట్విట్టర్ టిల్లు పేరట. ఇదేందో ఇది కేటీఆర్ లెక్క ఉంది ముఖం. ట్విట్టర్ టిల్లు పేరు. డ్రోన్లు షాట్లు తీయాలా, ట్వీట్లు రీల్స్ పెట్టాలా, అభివృద్ధి ఏదని అంటే ఇన్స్టా ఎంపీ చూపాలా. కేటీఆర్ పై బీజేపీ సంచలన వీడియో సాంగ్ చేసిందట. పొట్టు నవ్వుకుంటున్న నెటిజన్ ఉందా? ఇదేదో అది బాలా కేటీఆర్ని చేసి మరి పెడుతున్నారు.
పొట్టు నవ్వుకుంటున్నా. ఇతర భాషల్లో రాఖీ కన్నా జోరు, వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న బ్యూటీ అని చెప్పేసి రాఖీ కన్నా గురించి. ఇట్లా ఉంటే ప్రశ్నకు దక్కిన ప్రతిఫలం, ప్రశ్నించే గొంతుకకు న్యాయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు ఖరారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం. బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించిన మల్లన్న కేసీఆర్ ను గద్దెదించడంలో కీరోల్. కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్. గతంలో త్రుటిలో చేజారిన విజయం. మరోవైపు 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. ఇక ఊపందుకొనున్న కాంగ్రెస్ ప్రచారం. మొత్తం మీద ఎన్నో కేసులు, ఎన్నో దాడులు. ప్రతిఫలం అని చెప్పేసి 100% అది తీన్మార్ మల్లన్నకు సీటు కేటాయించింది. ఇక్కడ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. దశాబ్ద కాలానికి పైగా ప్రజల గొంతుకగా నిలిచి నియంత కేసీఆర్ ను గద్దెదించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నను నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేశారు. నిజానికి 9.5 ఏళ్ల కేసీఆర్ సర్కారుపై రాజీలేని పోరాటం చేయడంలో తీన్మార్ మల్లన్న ముందు వరుసలో నిలిచాడు. కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాలన్నీ ఒక ఎత్తు అయితే తీన్మార్ మల్లన్న మరో ఎత్తు అని చెప్పాలి. క్యూన్యూస్ వేదికగా పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. కేసీఆర్ అండ్ కోకు తీన్మార్ మల్లన్న ఒక కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలకు అవినీతి జరిగినా, ప్రజల్ని ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేసిన పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఒక ఆదర్శమనే చెప్పాలి. తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలోనే మొదటిసారి 72 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో జీవితం గడిపారు. ఇక రెండోసారి 50 రోజులకు పైగా చెర్లపల్లి జైల్లో నిర్బంధం ఎదుర్కొన్నారు. అయినా ఏమాత్రం వెనుదిరగకుండా కేసీఆర్ అవినీతి పాలన, ప్రజా సమస్యలపై పోరాడిన ఉద్యమ వీరుడు తీన్మార్ మల్లన్న. ఓవైపు ప్రభుత్వంపై పోరాడుతూనే మరోవైపు ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. వైద్య సేవలు అందలేక, కార్పొరేట్ వైద్యం చేరించుకోలేక ఇబ్బంది పడిన ఎంతో మంది పేద కుటుంబాలకు వైద్య సాయం అందించి అండగా నిలిచారు. ఈ క్యూన్యూస్ వేదికగా వ్యవస్థను నడిపిన మల్లన్న 9.5 ఏళ్ల కేసీఆర్ అరాచక పాలనలో ప్రజల పక్షాన పోరాడేవారు కరువయ్యారు. నాడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ ఒక సమస్యలపై స్పందించని పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న ఓవైపు కేసీఆర్ అరాచక పాలన, మరోవైపు ప్రజల వ్యవస్థను చూసి చలించిపోయిన తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ వేదికగా ప్రశ్నించే వ్యవస్థను తయారు చేశారని చెప్పాలి. కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ తీన్మార్ మల్లన్న గడప తొక్కితే చాలు ఆసరా చేకూరుతుందనే బలమైన నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అవినీతి అధికారులు, పోలీస్ వ్యవస్థలోని లోపాలు, అక్రమ కేసులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అరాచకాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, సాగునీటి ప్రాజెక్టుల్లోని అవినీతి, ఇలా ఒక్కటేమిటి తెలంగాణలోని ప్రతి అంశంలోని తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలిచి కోట్లాడారు. అయితే తెలంగాణలోని కార్పొరేట్ మీడియా అంతా కేసీఆర్ పాదాలకు దాసోహమైన సమయంలో క్యూన్యూస్ వేదికగా తీన్మార్ మల్లన్న పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెప్పాలి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై క్యూన్యూస్ కార్యాలయంపై ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిన దాడులు లెక్కలేదు. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు స్వయంగా నిజాలను నిర్భయంగా ప్రశ్నించి పాలకులను ఇబ్బందుల్లోకి నెడుతుంటే అది సహించలేక తమ అనుచరులతో ప్రత్యక్షంగా దాడులు చేయించిన ఘనతలు లేకపోలేదు. క్యూన్యూస్ వేదికగా నిత్యం ఉదయం సమయంలో తీన్మార్ మల్లన్న ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుడిలా, తమలో ఒకరిలా సాధక బాధకాలను పంచుకోవడంలో స్నేహితుడిగా నిలుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తీన్మార్ మల్లన్న వార్తలు వినకపోతే టిఫిన్ చేయనంతగా, టీ తాగలేనంతగా ఫీల్ అయ్యే ఫ్యూచర్ ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఫీల్ అయ్యేవారు ఉండరంటే. స్వతంత్ర అభ్యర్థిగా ముచ్చెమటలు, 3 ఎంపీ స్థానాలు ఖరారు. ఇక్కడ మొత్తం కూడా కేసీఆర్ ను గద్దెదించడంలో తీన్మార్ మల్లన్న కీరోల్. కేసీఆర్ ను గద్దెదించడంలో తీన్మార్ మల్లన్నది కీలక పాత్ర అని చెప్పాలి. కేసీఆర్ రాజకీయ ఎత్తులకు ప్రతిపక్షాలు సైతం చేష్టలోకి చూస్తుంటే తీన్మార్ మల్లన్న మాత్రం ఇండిపెండెంట్ గానే ఒంటరి పోరాటం చేశారు. అయితే మొత్తం మీద ఇక్కడ నిజంగా కూడా అంటే ఇప్పుడు మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి తీన్మార్ మల్లన్న కానీ క్యూన్యూస్ కానీ చేసినటువంటి పోరాటం ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల గుండెల్లో ఉందని చెప్పేసి మనకు తెలుసా విషయం. ఇది ఇట్లా ఉంటే రాజీనామా లేక జేబులో పెట్టుకో, రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతా, 15 ఆగస్టు రోజు మాట్లాడతా బిడ్డ, అసెంబ్లీకి రాని బడి దొంగ కేసీఆర్, టీవీ ఛానల్లో కూర్చొని పగడ్బాలు, దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా, కేసీఆర్ హరీష్ కు సీఎం రేవంత్ సవాల్, వరంగల్ జనజాతరలతో మామ అల్లుల్లాపై ఫైర్,
సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలవబోతుంది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ కాబోతుంది. ఆనాడు దత్తాత్రేయను ఓడించి అంజన్ కుమార్ యాదవ్ ను గెలిచిండు. ఇప్పుడు కిషన్ రెడ్డిని దానం ఓడించబోతున్నాడు. సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్. రాజీనామా లేక జైలు అంటే పెట్టుకొని రెడీగా ఉండు హరీష్ రావు. అదే కేసీఆర్ డిప్రెషన్ లో మాట్లాడుతుండు. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ రాదు, 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తుండ్రు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది, ఫోన్ ట్యాపింగ్ కు గత ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా మాట్లాడండి. కుల గణనను ఎవరు ఆపలేరు. దేశ భక్తులమని చెప్పుకునే వాళ్ళు కుల గణన చేస్తామంటే భయపడుతున్నారు. మాపై అసత్యం ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపడతాం. అన్యాయానికి గురైన 90% మందికి న్యాయం చేయడమే ధ్యేయం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అసమర్థులు రాజ్యం వెళ్తున్నారంట. కరెంట్ ఎందుకు ఆగమవుతున్నది? నువ్వు చేసిన పాపానికి ఆగమవుతున్నది. ఎంతంటే 84,000 కోట్ల రూపాయలు ఖతం చేసినావు కదా, అప్పులు పెట్టిపోయినావు కదా, కరెంటు మీద ఆగమవుతున్నదంట. ఇక ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? ప్రజల బాధలు ఎప్పుడైనా పట్టించుకున్నావు కాక? నువ్వు పట్టించుకుంటే గాడి ఎందుకుంటుంటే నువ్వు. సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లాస్ వచ్చి అవస్థలు చేస్తున్నారు. మిరియాలు కూడా బస్సు యాత్రలో మాజీ సీఎం పాపం పిసపిస అవుతున్నాడు కాక. ఏం అర్థమైతలేదు. నేటి మాట యుద్ధం. పాత ముఖ్యమంత్రి మధ్యలో పశ్చాత్తాపం ఇప్పుడిప్పుడే మొదలైనట్టుంది. అధికారం పోయినాక జ్ఞానోదయం కలుగుతుంది. లేడి పిల్లలకు లేసిందే పరుగు అన్నట్టు ఇన్నాళ్ళు జనం కోసం పట్టించుకోనోడు ఇప్పుడు బస్సు యాత్ర అంటూ ఊర్లో బాట పడుతుండు. రోజులు మారుతుంటే రాజులా ఉండే మనిషికి రంది దాకింది. సారు చేసే విన్యాసాలు జనాలకు వింతగా అనిపిస్తున్నా కాలానికి బాగా తెలుసు మనిషిలో ఉండే అహంకారం ఎప్పుడు దించాలో. ఇక గారాబం గజ్జె గడితే వీపు గుద్దులకేడ్చినట్టు కడుపులో పుట్టిన పిల్లలకు అధికారంతో పాటు లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టినా అవేవి చాలవన్నట్టుగా రాజకీయాలను అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో అక్రమాలకు అలవాటు పడితే ఇవాళ ఊసలు లెక్క పెట్టబట్టే. అయితే 10 ఏళ్ళు చేసిన తప్పిదాలు సారును చుట్టుముట్టబట్టే. ఇప్పటిదాకా పులి బయటకు వస్తుంది అని ప్రచారం చేసుకున్న సారు ఇప్పుడు పిల్లి లెక్క కనిపిస్తుంటే జాలేస్తుంది అని చెప్పేసి పాపం పులి బయటికి వస్తుందని ప్రచారం చేసుకుంటే ఇప్పుడు పెళ్లి లెక్క కనిపిస్తుంటే జాలేస్తుందంట ప్రజలకు. అది మా పెద్దపల్లి రాజన్న రాసిన ముచ్చట్లు అట్లా ఉంటే. టెక్నాలజీ వచ్చింది రాజీవ్ గాంధీ, హైటెక్ సిటీకి పునాది వేసింది కూడా ఆయనే. రాజీవ్ ప్రధానిలా కాకుండా ఓ ఎంప్లాయీలా పనిచేసిండు. మోడీకి టూర్లు తప్ప టెక్నాలజీ తెలియదని చెప్పేసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రా. ఆగస్టు 15 లోపు హామీల అమలు చేస్తే రాజీనామా చేస్తా, చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావు. ఇద్దరిట్లా ఇప్పుడు ఎవరో ఒకరు అయితే రాజీనామాకు రెడీగా ఉండాలంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో మెరిసిన ఆణిముత్యం సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 3వ ర్యాంక్. మంచిర్యాల జిల్లాకే గర్వకారణం. ప్రజాప్రతినిధులకు మా బాధలు పట్టవా? సహనం సన్నగిల్లి సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో ఓటేయబోమని రాజారాం వాసుల తీర్మానం. తమనెవరూ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారట చెన్నూరు దగ్గర రాజారాం ప్రజలు. పాఠశాల పనులు గడువులోగా పూర్తి చేయాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచన. నిర్మల్ ఇంటర్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య అని దండం పెట్టి చెప్తున్నాం. ఏం కాదు, పిచ్చి పనులు ఇవి. నస్పూర్ వర్క్ షాపుల్లో కొత్త మిషన్లు ఏర్పాటు చేయాలి. ప్లేడ్లు కూడా ఇవ్వాలంటున్న సిఐటియు నాయకులు వెంకటస్వామి మందమరి. ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఆనుముత్యాలు. ఇంటర్ ఫలితాల్లో లక్షిత్పేట గురుకుల విద్యార్థుల ప్రతిభ 1000కి 986 మార్కులు వచ్చి సాధించిన మల్లేశ్వరి ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 496 మార్కులతో టాపర్ అంట. విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ లలితా కుమారి అని చెప్పేసి. చదువు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు. శ్రీ చైతన్య నారాయణలోనే కార్పొరేట్ కాలేజీలోనే 496 మార్కులు వచ్చినాయి చూడు. ఇన్ని మార్క్స్ రాను కూడా రావాలి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలంట. ఆర్మూర్ బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. దేశ ఖ్యాతి పేరు ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మోడీ. ఇక 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని చేయాలి. జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార ఇప్పుడు జుక్కలో గెలిచినంత పనిచేసింది. దేశానికి అన్నం పెట్టే ఓ రైతన్న ప్రాణాలు తీస్తావా? రైతన్న వాహనదారుడికి బాధ చూడన్నా. పంట తడిస్తేనే బాధపడుతున్నావు, నీ వల్ల ఒక ప్రాణం పోతే ఎలా? అచ్చా,
అంటే రోడ్ మీద ఒడ్లు ఎండబోయకురు విషయం ఏంటంటే రోడ్లు మీద ఒడ్లు ఎండబోయడం కానీ తర్వాత ఏది కంది అవన్నీ కూడా వేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే ఒకవేళ యాక్సిడెంట్లు అయినాయి ప్రాణాలు పోతాయి, చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి కొంచెం అట్లా లేకండి. కాకేం చెప్పిండంటే గతంలో కేసీఆర్ చెప్పిండు మీకు అక్కడ కల్లాలు కట్టిస్తాం 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇక అది పత లేకుండా పోయింది. కాబట్టి అట్లా పిల్లలను కూడా ఇబ్బంది అవుతుంది. వాస్తవం. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలి, సురేష్ షెట్కర్ ను గెలిపించాలి. మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరిక. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ టీఆర్ఎస్ అని పడుతున్నారు. జర చూడండి, ఇది ఈ రోడ్లపై ప్రయాణం ప్రాణాలకే ప్రమాదకరం. మరి గట్లా ఉంది. పూర్తిగా కంకరదేని ప్రయాణం దుర్లభం అవుతుందంట. ప్రమాదాలకు నిలయంగా అసంపూర్తి రోడ్లు, నిధులు సమకూర్చి రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు డిమాండ్. గాంధారి నుంచి బాన్స్వాడ రోడ్ అంట జబర్దస్త్గా ఉంది. మరి జర ఎమ్మెల్యే గారు పట్టించుకోండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాంబాబు. ఇబ్రహీంపట్నం రేకుర్తి అక్రమాలపై కేసు నమోదు. ఇండ్లు కూల్చిన ఘటనలో 5గురికి రిమాండ్ అంట. సిపి అభిషేక్ మహంతికి ప్రశంసల వెల్లువ. ఫలించిన తీన్మన్మల్ల టీం అధ్యక్షుడు అఖిల్ పాషా కృషి అంటూ ఒక వార్త. ఇక తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈతకు వెళ్ళకురు, ఈత రాకుంటే వెళ్ళకురు నాయన, లేకపోతే ఏంటి అవి కట్టుకొని ఊరి ఉంటాయి కదా. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, చర్యలు తీసుకోవాలని బాధితుల వేడికోలు జమ్మికుంట. అనాథ యువతి వివాహానికి చేయూత అని చెప్పేసి ఒక వార్త. సుల్తాన్బాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్. పెద్దపల్లి రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే సీలింగ్ భూముల్లో చిత్రాలు, ఆర్డి ఇండస్ట్రీస్ మాయాజాలం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. నిషేధిత భూముల్లో ఏదేచ్ఛగా వ్యాపారం చేస్తున్నట కంపెనీకి అధికారుల వత్తాసు వలుకుతున్నారు. రాజకీయ నాయకులు అందరు కలిసి చేస్తూ ఉంటారు. అది పుల్కల్లో మల్లన్న అభిమానుల సందడి. ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపుతో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్న తిన్మార్ మల్లన్న టీం. సంగారెడ్డి జిల్లా మొత్తం భారీ జనసందోహం మధ్య సురేష్ షెట్కర్ నామినేషన్. హాజరైన మంత్రి రాజనరసింహ, హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పేసి ప్రకటన. ఇంటర్లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. హెడ్స్ అప్. మంచి ఎట్లా ఉండాలి. నారాయణ ఖేడ్. అన్ని వర్గాల మద్దతుతో గెలుపు నాదే. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్ వేసింది నిన్న. సెకండ్ సెట్. అక్కడ ఆయన కూడా. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. 27న ఆలయ భూముల బహిరంగ వేలం కొందర్గులో జరుగుతూ ఉన్నది. లక్ష్మీనరసింహ. అనంతగిరిలో తీన్మన్మల్ల పూజలు, అనంత పద్మనాభ స్వామి ప్రత్యేక దర్శనం. ఇక నరేష్ పటేల్ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా నిన్న హాజరయ్యిండు. నిన్న నరేష్ పటేల్ పెళ్లి. చేవెలలో బీజేపీదే గెలుపు అని చెప్పేసి ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి అంటా ఉన్నారు. జయశంకర్ కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా, అడ్డుకున్న కాలనీ వాసులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు. స్థలాన్ని కాపాడాలని కాలనీ కమిటీ వినతి. అల్విన్ కాలనీ. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇక మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అంటున్నారు. ఇంటర్లో ఉత్తమ మార్కులు 470 మార్కులకు 466 సాధించిన శృతిక. వికారాబాద్ గ్రేట్. ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నేతల పాత్ర కీలకం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. జాగిర్ కార్పొరేషన్ లో మహిళా ఉద్యోగికి వేధింపులు, మేనేజర్ పై బాధితురాలు ఫిర్యాదు. విచారణ జరిపించిన కమిషనర్ శరత్ చంద్ర. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కులతత్వ రాజకీయాలు చేస్తే ఉనికి ప్రశ్నార్థకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగా హితవు పలుకుతా ఉన్నాడు. అదనంగా అంతస్తు వేస్తే అంతే, మరి ఫ్లోర్ పెంచితే 1,00,000 ముట్ట చెప్పాల్సిందే. మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులు 2 ఫ్లోర్లకు పర్మిషన్ లేపుకోవచ్చు. రోడ్ లేపుకోవచ్చు, బట్ ఫ్లోర్ కో 1,00,000 రూపాయలు మనిషికో అధికారికి ఇచ్చేయాలి. జూబ్లీ బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభించిన నిన్న ఏపీఎస్ఆర్టీసీ. ప్రమాదకరంగా ఎర్రగుంట చెరువు. ఇక చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంచాలి. ఓంకార్ నగర్ కాలనీ అధ్యక్షుడు నవీన్ మన్య విజ్ఞప్తి. నేడు రాజేంద్ర నగర్ లో రోడ్ షో. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 155 వద్ద కాంగ్రెస్ సభ. రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించనున్న సీఎం రేవంత్. పతి తరపున సతి ప్రచారం. మైలార్దేవుపల్లిలో ఇంటింటికి కాంగ్రెస్. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి సీత వినతి అంటూ. అల్లావుద్దీన్ కోటిలో చెత్త సమస్యలు. పరిశ్రమల సమీపంలో చెత్త చెదారం పరిష్కరించాలని కోరుతున్న స్థానికులు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రచ్చకెక్కిన పాలమూరు యూనివర్సిటీ. ఇక ప్రిన్సిపల్ పై చర్యలకు ఒప్పంద అధ్యాపకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రిన్సిపల్ కు అండగా నిలుస్తున్న కుల సంఘం వైస్ ఛాన్సలర్ హామీ ఏమైంది, కమిటీ విచారణ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీ పంచాయతీది.
ఇది ఇట్లా ఉంటే నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగింపు. మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు. బుధవారం 4 నామినేషన్లు. రిటర్నింగ్ అధికారి పి ఉదయ్ కుమార్. లాస్ట్ అంటే ఈరోజు సెంటిమెంట్ తో ఓటేస్తే సమస్యలు వెంటాడుతాయి. పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు. నాకు ఉద్యోగం ఇప్పించండి, 30 సంవత్సరాల నుంచి నిరీక్షణ చేస్తున్నాను, అధికారులు దయ ఉంచండి. వీపనగన్ల మండల కేంద్రానికి చెందిన నిరుద్యోగి బాబుజీ గౌడ్ చేస్తున్న విజ్ఞప్తి. సిఈసిలో ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ ఆటో డ్రైవర్ కుమార్తె బి కళ్యాణ్కి 1000 మార్కులకు గ్రేట్, నిజంగా గ్రేట్. ఇక పాలమూరులో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. కారు పల్టీ, కారులో డ్రైవర్ తో సహా 5 ప్రయాణికులు, ఒకరికి తీవ్ర గాయాలు. జిల్లాలో కొనసాగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు. గత 30 ఏళ్లుగా లేని మార్పు ఒక్క నెలలో కల్పిస్తుంది. యాయర్గుట్టలు భక్తుల సౌకర్యాలు మెరుగుపరుస్తున్న నూతన ఈవో భాస్కర్ రావు. ఆయన సుదీర్ఘకాలం ఈవోగా ఉండాలని స్థానిక ప్రజల భక్తుల డిమాండ్ అంట. ఆయన ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 30 ఏళ్లుగా తిష్టవేసి ఆలయాన్ని బస్టు పట్టించింది. ఒక్కొక్క సమస్య అయితే క్లియర్ చేస్తున్నాడంట. ఇంతకుముందు గీతారెడ్డి అని ఉండే ఒక ఉండే కేసీఆర్ ఏం చెప్తే కేసీఆర్ డైరెక్ట్ ఫోన్ కొడితే సార్ అంటుండేనట. కేసీఆర్ ఏం చెప్తారు, ఏమని మాట ఆమె. సమగ్ర శిక్ష ఉద్యోగుల టర్మినేషన్ విధానాన్ని ఎత్తివేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేటికి అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనితో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేత దేవనబోయిన లింగయ్య. పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ ఓటర్లకు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. ఇక ఫర్నిచర్ వెబ్ కాస్టింగ్ సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించిండు. మరి కారులో మంటలు, తప్పిన పెను ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణికులు, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు. నయమే. ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లా వారు చూసుకుంటే అంతర్జాతీయ న్యాయ సహాయ కేంద్రం కావేటి లా ఫార్మ్ ప్రారంభమంట. ప్రజల ప్రాణాలతో చెలగాటం. మిషన్ భగీరథ తాగునీళ్లలో తెల్ల పురుగులు. వేసవి కాలంలో మంచినీటిపై అధికారుల నిర్లక్ష్యం. మండల కేంద్రం లక్ష్మీనారాయణపురంలో సంఘటన. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డ గ్రామస్తులు. ప్రజలు అనారోగ్యం బారిన పడితే బాధ్యులెవరు? వాటర్ మెన్ నిర్లక్ష్యమే కారణం అంటున్న గ్రామస్తులు. ఇక గుడుంబా స్థావరాలపై విస్తృత స్థాయి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకేసారి 4 మండలాల్లో 8 టీంల దాడులు. మొత్తం 150 మందికి పైగా కేసులు నమోదు చేసింది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం. అధికారులు అలర్ట్ కాకపోతే అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసి జిల్లా అధికారులకే విక్రయం. ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ సామాజికవేత్తలు భూమిని సర్వే విచారణ చేయించడం ఎవరికి దోసినట్టు ఆడు తింటుడు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మా పార్టీతో తెగదెంపులు చేసుకుని మమ్మల్ని బహిష్కరిస్తామనడం విడ్డూరం. సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు. సనప సోమయ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలం. సీతారామ ప్రధాన కాలువ గ్రావెల్ ప్రైవేట్ వ్యక్తులకు ఫర్ సేల్. జీడీ కట్టేది గోరంతా, గుట్టను తవ్వేది కొండంతా. ఇంజనీర్ అనుమతులు వచ్చినప్పుడు మేము ఏమి చేయలేమంటున్న సంబంధిత ఇరిగేషన్ అధికారులు. గిరిజనుల గొంతెండుతోంది. పనిచేయని తాగునీటి బోర్లు. గిరిజన గ్రామాల్లో మంచినీటి కష్టాలు. అల్లాడుతున్న ఆదివాసీలు పట్టించుకొని అధికారులు స్వంతంగా అప్పు చేసి బోర్లు వేయించుకుంటున్న వైనమంట. కాబట్టి కొంచెం చూడాలి, వీటిపైన దృష్టి పెట్టండి. సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు అమలు చేయాలి. పినపాక ఇచ్చిన హామీలు నీటి మీద రాతలైన భద్రాచలం. గన్ మిస్ ఫైర్ అయి డిఎస్పీ మృతి అంటారు. చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే గుజరాత్ పై ఢిల్లీ విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 4 పరుగులతో ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది. 4 వికెట్లు కోల్పోయి క్యాపిటల్స్. గుజరాత్ పై టైటాన్స్ 20 ఓవర్లలో. ఇవాళ సన్ రైజర్స్ బెంగళూరు ఉప్పల్ స్టేడియంలో ఉంది. మ్యాచ్ ఉన్నది. హ్యాపీ బర్త్డే సచిన్ టెండూల్కర్. ఇక సచిన్ టెండూల్కర్ న్యూస్ ఇచ్చారు. పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయింది. అయినా ఎక్కడా లేదు. ఈ రోజు ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఇంటర్ ఫెయిల్ అవుతానో, 10th ఫెయిల్ అవుతానో, జీవితం మొత్తం అయిపోయిందని చెరువుల దూకుడు, ఉర్లేసుకునుడు, ఇబ్బంది ఉండకూడదు వాస్తవంగా. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కెమిన్స్ నోట తెలుగు డైలాగ్స్ అంట అదరగొడుతున్న స్టార్ క్రికెటర్. ఇట్లా ఉంటే పుష్ప 2 సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందంట. ఆవేశం అస్సలు మిస్ అవ్వద్దట. ఎవరు చెప్తారు? మలయాళం మూవీకి సమంత రివ్యూ ఇచ్చింది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్. ఇతర భాష సరిపో అంటే పైసలు లేకుండా ఉన్నట్టున్నది. ఇతర భాషల్లో రాశికన్నా ట్రెండింగ్. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలైతే. నెక్స్ట్ దిశలో ఉన్నటువంటి
ఇక మహిళా డాక్టర్లు చికిత్స చేస్తే బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట. తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. గతేడాది కన్నా తక్కువే ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ లో తగ్గిన పాస్ పర్సంటేజ్. అమ్మాయిలది హవా. ఫస్ట్ ఇయర్ లో 62.85%, సెకండ్ ఇయర్ 50.57% మంది విద్యార్థులు పాస్. 3 విద్యార్థుల ఆత్మహత్య. వికారాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఘటనలు. జరా పిల్లలైతే మరో దాడి చేస్తే ఇజ్రాయెల్ పతనం ఖాయం. ఇక అక్కడ ఏమీ మిగలదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం వార్నింగ్ ఇచ్చిండు. యూట్యూబ్ కి పోటీగా ఎక్స్ టీవీ అందుబాటులో, త్వరలోనే అందుబాటులోకి యాప్. ఎక్స్ సిఇఓ లిండా యాకారిన్ ఎట్లయితే దాంట్లో కూడా పైసలు ఇస్తే అందరూ ట్రాన్స్ఫర్ అవుతారు. ట్విట్టర్లో ఎన్నికలను మేము నియంత్రించలేం. రాజ్యాంగ సంస్థ ఈసీ పనితీరును నిర్దేశించలేం. వివిప్యాట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. కవిత బెయిల్పై వచ్చే నెల 6న తీర్పు. స్పెషల్ జడ్జి కావేరి భవేజా స్పష్టీకరణ. బలమైన వాదనలు వినిపించిన ఈడీ న్యాయవాది. ఖమ్మం అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి, హైదరాబాద్ సమీర్ వలీఖాన్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిన్మార్ మల్లన్న, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు. 3 ఈరోజు నామినేషన్స్ ఆల్రెడీ వేసేసింది కాబట్టి వాళ్ళు. హరీష్ రావు రాజీనామాకు సిద్ధమవు. రిజైన్ లెటర్ జేబులో రెడీగా పెట్టుకో. మాట మీద ఉండాలి. మీ మామ లెక్క మాట తప్పొద్దు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా. ఇక ఆ రోజే రైతులకు ఆర్థిక స్వాతంత్రం వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. మోడీ కేసీఆర్ తోడు దొంగలే. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మంచి వ్యక్తే. సికింద్రాబాద్లో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి. మా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం కేసీఆర్కి లేదు. అసెంబ్లీకి రాని బడి దొంగ టీవీ ఛానల్లో కూర్చొని ప్రగల్భాలు. సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రాజీనామాకు నేను రెడీ అంటుండు. రాజీనామా చేయండి చెయ్యని 15 ఆగస్టు లోపు రుణమాఫీ అవుతుంది. నువ్వు రాజీనామా చేయి, రెడీగా ఉండాలి. పెట్టుకో. ఇక అభ్యర్థులకు సర్వే ఫీవర్. ఇక అన్ని సెగ్మెంట్లలో 3 సర్వేలు, వేర్వేరు సర్వేలు అంట. రంగంలోకి కొనుగోలు టీంతో పాటు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రతిరోజు ఏఐసీసీకి రిపోర్ట్ ఇస్తారంట. బీఆర్ఎస్ కు 2 సీట్లు. బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా రిజైన్ చేస్తా. సీఎం పదవికి ఆశ లేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ లో చేరికల కమిటీ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డితో ఏర్పాటు. నేడు బీజేపీపై 10 ఏళ్ల వైఫల్యం ఛార్జ్షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్. కేసీఆర్వి పచ్చి అబద్ధాలు. కాళేశ్వరం ద్వారా 1,30,000 ఎకరాలకే నీళ్లు. 40,000 ఎకరాలు అనేది ఫేక్. ఆయన మైండ్ పనిచేయడం లేదు. కేసీఆర్ తప్పిదాలతో రాష్ట్రంపై అప్పుల అదనపు భారం పడుతుంది. త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి అని చెప్పేసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మానేరు డ్యామ్ లో 3 మృతి. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు. మరో మహిళ సూసైడ్. మృతులు కరీంనగర్ జిల్లా వాసులు. మావోయిస్ట్ కుటుంబానికి సీతక్క పరామర్శ. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించిన మంత్రి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన శంకరన్న అంటే ఇక్కడ ఏది ఇప్పుడు భూపాలపల్లి జిల్లా తర్వాత అది ఉంది చల్లగడిగే గ్రామానికి చెందినటువంటి శంకరన్న. 3వ అంతరిక్షయానం సిద్ధమవుతున్న సునీత విలియమ్స్. వచ్చే నెల 6న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో ఐఎస్ఎస్ కి పయనం. ఇందులో ఇదే మొదటి మానవ సహిత మిషన్. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ వారం పాటు. సునీత విలియమ్స్ అమెరికన్, ఇండియన్ అంటే భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యక్తి. ఆమె ఇప్పటికే అంటే ఇక్కడ అంతరిక్షంలో ఆమె ప్రయాణం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్తుందంట. 2 లక్షల రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీకి నామం. మీ అబ్బా సొత్తా. రైతు బంధు, రైతు బీమా ఇచ్చేందుకు ఏం బాధ. ఈ దద్దమ్మలకు దమ్ము లేదు. సాగర్ ను కేఆర్ఎంబి చేతిలో పెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండడం ఇదే మొదటిసారి. అనౌన్స పాట రాసుకున్నాడు కాక. వినోద్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. కేసీఆర్ దమ్ముంటే నా సవాల్ను స్వీకరించు. రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తారో నాకు తెలియదు. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నేడు నామినేషన్ పనుల్లో పాల్గొనున్న గుజరాత్ సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 30న జహీరాబాద్ మోడీ వస్తుండు. వచ్చే నెల 3న భువనగిరి, నల్గొండ సెగ్మెంట్లో వరుస సభలు నిర్వహిస్తారంట. 4న మహబూబ్ నగర్, చేవెళ్లలో లోక్సభ నియోజకవర్గాల్లో మోడీ సభలు ఉంటాయి. ఇది హైదరాబాద్ చూస్తే సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్ ఎట్లున్నది. దేవుళ్ళ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేస్తారు. జిల్లా యాక్చువల్గా ఇది ఓకే రైట్. ఇక కవిత అరెస్ట్ వెనుక సంతోష్ అంట. సంతోష్ హస్తం ఉందా? అరే ఏదో పరిచయం ఉన్నది కదా లెక్క. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ కథ ఏంటి?
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే లిక్కర్ మార్టులు వెలిశాయి. బీజేపీ పెద్దలతో సంతోష్కు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంకు తెలిసే జరుగుతున్నాయా? కవిత అరెస్టుతో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనానికి ముగింపు ఎప్పుడు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కవిత అరెస్ట్ వెనుక సంతోష్ ఏమన్నా హస్తం ఉందా అంటే ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకనంటే ఇక్కడ టానిక్లు అనేవి తెలిసిండు. టానిక్లు అంటే ఏంటిదంటే ఇవి వైన్ షాపులు అన్నట్టు, మందు షాపులు, మందు దొరికే షాపులు ఇవి. చిన్నపిల్లలు టానిక్లు అంటే చాలా మంది ఏమనుకుంటారు టానిక్ ఇది మందు అనుకుంటారు. ఆ మందు కాదు, అదంటే ఆరోగ్యాన్ని బాగు చేసే మందు కాదు, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే మందు. ఆ మందుని ఏమంటారు అంటే టానిక్ అని పెట్టిండు అనమాట. ఈ టానిక్లు పెట్టేసి రాష్ట్రంలో విదేశాల నుంచి మందు తెప్పిస్తాం, ఆ విదేశాల మందును మాత్రమే అక్కడ అమ్ముతామని చెప్పిండు. అయితే రాష్ట్రంలో ఉన్న మందు కాకుండా రకరకాల మందును తీసుకొచ్చేసి అమ్మేసి ఈ అక్రమ దందాకు తెరలేపిండు సంతోష్ రావు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సంతోష్ రావే ఇచ్చిన ఐడియాతోటే అక్కడ అక్క ఆడికి పోయి ఆడదందా మొదలు పెట్టిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది కథ. ఇక మాదిగోడు కాదు కడియం పద్మశాలి. కడియంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు. శ్రీహరి ఎస్సీ కాదు బీసీ అన్న కోణంలో ఆయన మాదిగ మాలకులంలో పుట్టలేదు, 60 ఏళ్లుగా అక్రమంగా రిజర్వేషన్లు వాడుకున్నాడు. బీసీగా పుట్టి బైండ్ల ఇంటికి వచ్చిండు. నీ అయ్యా ఎస్సీ కానప్పుడు నువ్వు ఎలా అవుతావు అని చెప్పేసి రాజయ్య అంటున్నాడు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరిన చర్చ జరుగుతుంది వాస్తవంగా స్టేట్ మొత్తంలో. బాలికలు శబాష్, ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 60, సెకండ్ ఇయర్ లో 64%. ప్రథమ సంవత్సరంలో రంగారెడ్డి, రెండో సంవత్సరంలో ములుగు జిల్లా టాప్. సికింద్రాబాద్ లో గెలిపిస్తే కేంద్రంలో మనమే, దానంకు కేంద్ర మంత్రి ఖాయం. ఇక ఎంపీగా కిషన్ రెడ్డి చేసిందేం లేదు. హైదరాబాద్కు వరదలు వస్తే మంత్రి రూపాయి కూడా తేలేదు. సికింద్రాబాద్ కర్నల్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడండి. నిన్న అసమర్థులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు కష్టాలు లేవు, ఈ ప్రభుత్వంలో కరెంటు నీళ్లు ఇవ్వలేని దుస్థితి. నువ్వెప్పుడు ఇచ్చినావు బట్ క్షమించండి, మళ్ళీ పొరపాట్లు జరగకుండా చర్య తీసుకుంటా, జాగ్రత్త తీసుకుంటా. సుప్రీం దెబ్బకు దిగొచ్చిన పతంజలి క్షమాపణలు కోరుతూ భారీ ప్రకటన. 67 వార్తాపత్రికల్లో ప్రచురించినట్లు వెల్లడి అంటూ రామ్దేవ్ బాబా ఖాతది. ఎట్టకేలకు తుది జాబితా. 3 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. కరీంనగర్ రాజేంద్రరావు, ఖమ్మం రఘురామ్ రెడ్డి, హైదరాబాద్ సమీర్ కు కన్ఫర్మ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న. 4 పేర్లు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసిన ఏఐసిసి. పేదల పక్షపాతి కాంగ్రెస్. నరసింహస్వామి దీవెనలు, ప్రజల ఆశీర్వాదం ఉంది. ఈ అండతోనే నామినేషన్ వేశాను. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నాగర్ కర్నూలులో గెలిపేవర్ది. 3 హేమీ నాయకుల మధ్య పోటీ. ఎవరికి వారే తగ్గేది లేదంటున్న ఎంపీ అభ్యర్థులు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎవరికి కలిసొచ్చేనా అభివృద్ధి మాతోనే సాధ్యం అంటున్న కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ హామీ బీజేపీకి అనుకూలంగా మారనుందా? బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రవీణ్ కుమార్ పాచిక పారేనా? ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అంటున్న ప్రజలు. రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థికి పట్టం కడతారా? స్థానికతను పరిగణలోకి తీసుకొని స్థానిక నాయకులకు పట్టం కడతారంటే స్థానికంగా ఎవరైతే చూస్తలేరు. వాస్తవంగా ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏముండదు, కాళేశ్వరంపై చర్చకు రండి, ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని వెల్లడి. హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధం పెట్టుకోవాలి. మత చిచ్చు రేపడమే భాజపా లక్ష్యం. వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్ షోలో నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్. రఘురామరెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక కరీంనగర్ కు వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్ కు మహమ్మద్ వలీవుల్లా సమీర్. జైలకు కేసీఆర్ భయపడడు, మళ్ళీ మన రాజ్యమే, ఎవరు ఆపలేరు. కాదు ఇప్పుడు చూడుగో, ఇది అసలు యాక్చువల్గా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా వచ్చింది కదా ప్రకటన. వేయలేడు, అట్లా ఉంటుంది. 15 ఆగస్టు లోపు ఏకకాలంలో ఉంటుంది. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, హామీ నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని చెప్పేసి హరీష్ రావు అంటారు. ఇంకా కాక అవర్లోనే నడిచినట్టున్నది. జైలకే కేసీఆర్ భయపడడు. జైలే నిన్ను చూసి భయపడతాయి. ఎంత పెద్దగా చేసిండు చూడుగా, ఇంత పెద్దది. మళ్ళీ మన రాజ్యమే, ఎవరు ఆపలేరు, మీ రాజ్యం వస్తుంది. తెలంగాణకు శత్రువే కాంగ్రెస్. షెర్లపల్లి రాజ్యానికి డబల్ బెడ్రూమ్ కట్టిస్తారంట షెర్లపల్లిలా. వార్తలు 30న రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తుండు. ఆందోళన అసెంబ్లీ సెగ్మెంట్ లో బహిరంగ సభ. ఇక మే 3-4 తేదీల్లో మరోసారి రాక. నేడు సిద్దిపేటకు అమిత్ షా వస్తున్నాడు. మళ్ళీ విడత భాజపా అగ్రనేతల ప్రచారం. 1000 మార్కులకు 994 మార్కులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 60.01%, సెకండ్ ఇయర్ లో 64.19% పాస్ అయినరు.
కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైంది. 29 మంది బారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు నిన్న. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆమె చూడుగా ఇట్లా వస్తుంది ఫోటో. తొడగట్టినాడే అంటది. చూసినావా ఫోటో? ఎంత గులాబీ వర్ణంలో తీసిన వాళ్ళు, ఎంత కష్టపడి తీసుంటారు ఫోటో. తీసుడు కాదు, ఉన్నోళ్ళనే అక్కడిక్కడ మళ్ళీ అడ్జస్ట్ చేస్తారు. ఇదంతా అది వేరే ఉంటుంది లెక్క. రహదారి తెలంగాణ శత్రువు కాంగ్రెస్. రహదారి రణబేరి అంట. నీకు కూడా అయ్యో కలవాలేదు. ప్రాస అంటారు దీన్ని. రహదారి రణబేరి తెలంగాణ శత్రువు కాంగ్రెస్, దాని మెడలు వంచి దారికి తెస్తా, మధ్యలో వీళ్ళు ఆడ మెడలు వంచుతా అంటున్నాడు. ఇప్పుడు మోడీ మెడల్ వంచుతా అంటే ఆడిపోయి మెడల్ వంచుతాడు. వంచిన పోయి జైల్లో దాని దగ్గరికి పోయి మెడల్ వంచుతాడు. ఈయన ప్రమాణం చేద్దాం రా అంటున్నాడు హరీష్ రావు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకో, లేదంటే కాంగ్రెస్ మనుగడ కష్టం అని సర్వే సత్యనారాయణ. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కరెంటు కోతలు లేనేలేవు ఇప్పుడు ప్రజెంట్. తొలి దశలో కమలానికి ఎదురు దెబ్బ. మన ఆస్తిలో సగం సర్కారుకు, ఇంకా ఏం లేదు కథా కార్ఖానా. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా. నువ్వు అనవసరంగా ఫోటో అయితే క్రెడిట్ అయితే ఇస్తాం మేము. ఫోటోకు క్రెడిట్ అయితే ఇస్తాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం తిథి పాడ్యమి ఉదయం 6:46 వరకు. తదుపరి విధియ నక్షత్రం విశాఖ రాత్రి 2:23 వరకు. వజ్రం ఉదయం 6:41 నుంచి ఉదయం 8:24 వరకు ఉంది. రాహుకాలం పగలు 1:48 నుంచి పగలు 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి ఉదయం 10:50 వరకు. ఇక పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట. పగలు 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది.